ఆదివారం వచ్చింది, చుట్టాలొత్తన్నారు, చికెన్ తీసుకురా అన్నానండి మా ఆయనతో. చికెన్ ఎందుకే, మటన్ తీసుకొస్తాను రిచ్‌గా ఉండిద్ది అని చెప్పేసి మటన్ తీసుకొస్తా అన్నాడండి. అయ్య బాబోయ్! మటన్ ఇప్పుడు నేనెక్కడ ఉండాలా అనుకుంటున్నానా, అదెంతసేపే అన్నీ కలిపి పొయ్యి మీదేస్తే అదే ఉడికిద్ది అని అన్నాడండి. పాఠాలు చెప్పినంత తేలికనుకుంటాడు వంట చేయటం మా ఆయన. సరే అని మొదలెట్టేసానండి. అని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసానండి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసానండి. అవి వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసి, అవి వేగిన తర్వాత కొంచెం టమాటా ముక్కలు వేసానండి. అవి వేగుతుండగా మటన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదండి పక్కన, ఆ ముక్కలు కూడా అందులో వేసేసి కొంచెంత పసుపు, ఉప్పు వేసి మగ్గబెట్టేసానండి. 2 నిమిషాలు ఆగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గబెట్టానండి. ఇలా ఉడుకుతున్న దానిలో కొంచెం కారం, గరం మసాలా, నువ్వులను జీడిపప్పు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ కూడా వేసేసి కూతంత కొత్తిమీర జల్లేసి మళ్ళీ మూత పెట్టి ఉడకబెట్టానండి. అనుకుంటాం కానీ ముందు భయపడ్డంత ఏం కాదండి, కూర చాలా తేలిగ్గా అయిపోయింది. అలా చూస్తూ ఉండకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టుకోండి.